హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే కడియప్లంక దగ్గర వెస్ట్ గోదావరి ఎడితైతే వెళ్తున్నాం. అక్కడైతే మా బావ లూథరన్ పాస్టికన్ చేస్తున్నాడు, రెవరెండ్ విజయభూషణం అని. నేను మా చిన్నాన్న మా బావ ముగ్గురం కలిసి వెళ్తున్నాం. మా బావ అయితే కడియప్లంక దగ్గరికి వచ్చాడు, అక్కడ కార్ వేసుకొని ముగ్గురం కలిపి వెళ్తున్నాం. ఇదిగోండి, ఇదైతే చూడండి, ఇదంతా నర్సరీ అండి. చాలా మొక్కలు పెంచుతున్నారండి ఇక్కడైతే. చాలా మొక్క, ఏ మొక్క కావాలన్నా అది మొక్క దొరుకుతుంది. ఇది కొన్ని వందల ఎకరాల్లో అయితే ఇక్కడైతే నర్సరీ అయితే ఉన్నది. కడియప్లంక నుండి ఎడితే వెళ్ళాలంటే 5 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళాలి. ఆ రోడ్డు అయితే మరీ దారుణంగా ఉంది, చిన్న రోడ్డు. ఒక కారు వెళ్తే ఇంకో కారు దాన్ని తప్పుకొని రావాలంటే చాలా కష్టం. రోడ్డు చాలా చిన్నగా ఉంది. నెక్స్ట్ వర్షాలు అయితే పడ్డాయి, పెద్ద పెద్ద గోతులు అయితే ఉన్నాయి. ఆ గోతులో వెళ్ళాలంటే చాలా కష్టమైంది. చూడండి, ఇవన్నీ కూడా నర్సరీ అండి. చాలా మొక్కలు ఉన్నాయి. ఆంధ్రాలో ఎక్కడికైనా మొక్కలు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటారు. అంటే మనకి ఇక్కడ ఏ మొక్క కావాలన్నా దొరుకుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఊర్లో పూలు కూడా బాగా దొరుకుతాయండి. పూలు తీసుకెళ్ళాలని ఇక్కడే కడియప్లంకే వస్తూ ఉంటారు. అటు సైడ్ వెస్ట్ గోదావరి అయినా సరే, ఇటు సైడ్ వైజాగ్ నుండి అయినా సరే, ఎవరైనా సరే కడియప్లంక నుండి పూలు తీసుకెళ్తూ ఉంటారు. ఇదైతే చూడండి, చిన్న రోడ్డు అండి ఇది. చూడండి, చాలా మొక్కలు ఇక్కడైతే. మొక్కలు పెంచడమే కాకుండా ఇక్కడ చెరువులు కూడా ఉన్నాయండి. చెరువులు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు కూడా ఉన్నాయి. చూడండి ఎన్ని మొక్కలు అయితే ఉన్నాయో. ఆ ఊరు రాత్రులు వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉంటుందండి. కారు ఉంటేనే కానీ వెళ్ళాం, బండి మీద వెళ్ళాలంటే వాళ్ళకి అలవాటు అవుతేనే కానీ వెళ్ళలేరు. చాలా చీకటిగా ఉంటుంది. ఒక వీధి లైట్లు కూడా లేవు, రోడ్ల మీద రైళ్ళు కూడా లేవు. చూడండి ఎంత పెద్ద పెద్ద ఊర్లో వర్షంకి వాటర్ అంతా నిండిపోయి ఉన్నాయి. గోతులన్నీ చాలా పెద్ద ఉన్నాయి. అక్కడ రోడ్లు కూడా వేయలేదు. ఇలాంటి చిన్న చిన్న గ్రామాలలో అయితే మటుకు రోడ్లు అయితే వేయలేదు. ఇప్పటికీ వేయలేదండి ఆ రోడ్డు, ఇప్పటికీ అలాగే ఉంది. చూడండి, ఇటు సైడ్ ఒకే బస్సు ఉందంట. ఆ బస్సు ఏ టైంకి వస్తుంది అయితే మనకైతే తెలీదు. మనమైతే ఇక్కడైతే ఊరు చూసేద్దాం, అక్కడ చర్చ్ అయితే చూసేద్దాం. అదిగోండి, అదే లూథరన్ చర్చ్ అండి. ఆ పక్కన గెస్ట్ హౌస్ ఇచ్చారండి. ఇదైతే ఒకప్పుడు చాలా తుప్పల కింద ఉండేదండి. ఇదైతే అంతా పూర్తి చేసి పెద్ద గ్రౌండ్ కింద అయితే చేశారు. ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ పెట్టుకోవాలన్నా, ఏమైనా చేయాలన్నా సరే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆ చర్చి తాలూకా వాళ్ళే పెట్టుకోవచ్చు. ఆ చర్చికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు పెట్టుకోవచ్చు. వాళ్ళదేనండి చర్చి తాలూకా స్థలం అది. ఇదైతే మా బావలకి గెస్ట్ హౌస్ కింద ఇచ్చారు అక్కడ ఉండడానికి. అయితే ఇక్కడైతే 5 years ఉండాలి. 5 years తర్వాత మళ్ళీ వేరే దగ్గర వేస్తారు. అక్కడైతే మనం ఆ ఊర్లో ఏటు అయితే ఉంటుందో మనం చూసేద్దాం. అక్కడైతే కొబ్బరి బొండాలన్నీ మనకి రీజనబుల్. మన వైజాగ్లో ఎంత ఉన్నాయో ఇక్కడ కూడా అంతే ఉన్నాయి కాస్ట్. నెక్స్ట్ ఆ ఊర్లో బరోడా బ్యాంక్ ఒకటి ఉందంట. నెక్స్ట్ ఏటీఎం ఉన్నాయి, ఇండియా ఏటీఎం ఒకటి ఉంది. నెక్స్ట్ అక్కడ విగ్రహాలు ఉన్నాయి, గాంధీ విగ్రహాలు అవన్నీ. అది బస్ స్టాప్ అండి, అది పక్కదే. ఇక్కడైతే ఇదిగో చూసేద్దామండి. అదిగోనండి, ఇక్కడ నుండి రోడ్డు మీద నుండి అయితే మనం చూడొచ్చు. అదిగో అదే ఇల్లు, అది చర్చ్ అండి, లూథరన్ చర్చ్. అలా లోనికి వెళ్తే అక్కడ టిఫిన్ సెంటర్స్ అవి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ హౌసెస్ ఎలాగ ఉన్నాయంటే సేమ్ కాస్ట్ అండి. మనకి వైజాగ్లో ఎలాగ ఉన్నాయో కాస్ట్ అదే కాస్ట్. ఆ ఇల్లు కడుతున్నారు కదండి, ఆ ఇల్లు అయితే 30 లక్షలు అంటున్నారు. అది బస్ స్టాప్ అండి. అది అయితే మా చిన్నగారు అయితే కనుక్కుంటున్నారు ఇక్కడ ఏటేటి దొరుకుతాయి ఎక్కువ అనేసి. చూడండి, మనం ఎంత చూడొచ్చు రోడ్డు. ఊర్లో అయితే సిమెంట్ రోడ్లు అయితే బాగానే ఉన్నాయి, కానీ అక్కడ నుండి హైవే నుండి రావాలంటే ఆ రోడ్లు మట్టుకు చాలా భయంకరంగా ఉన్నాయి. బొండాలు అయితే మనకి ఇక్కడ ఉదయం 6:30కే పెట్టేస్తున్నాడు అండి. ఇతను 6:30 నుండి 10 గంటల వరకు అమ్ముతున్నాడు ఇక్కడ. బాటిల్ అయితే 1 లీటర్ బాటిల్ 110, 120 చెప్తున్నాడు. మనకి అక్కడ కూడా అలాగే దొరుకుతుంది. ఇక్కడ వీడియో తీస్తున్నారా అనేసి, ఎందుకు తీస్తున్నారని ఇతను ఏంచి జడిచిపోతున్నాడు, ఎందుకు తీస్తున్నారు వీడియో అనేసి. మేమైతే ఏం చెప్పలేదు, కానీ
మామూలుగా తీస్తున్నాను ఇదని చెప్పాను. ఇదైతే మా బావలు ఉంటున్న ఇల్లు అండి. ఇదైతే హాల్ అండి. ఇది మా బావల అత్తగారు. ఇది హాల్. నెక్స్ట్ 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇదైతే కిచెన్ అండి. ఇదైతే డైనింగ్ రూమ్. ఇదొక బెడ్రూమ్ అండి, ఇదొక బెడ్రూమ్. 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. లోన బెడ్ అయితే మంచిగా ఇస్తున్నారు. 6x6 అని బెడ్ ఇది. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు